హాయ్ అండి. నమస్తే. నేను ఈరోజు వెజ్ మంచూరియా చేసి చూపించాలనుకుంటున్నాను. ముందుగా కళాయిలో కొంచెం వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ గోరువెచ్చని వాటర్లో మిల్ మేకర్స్ వేసేయండి. ఒక్క 2 నిమిషాలు ఉంచి వెంటనే తీసేసి వాటర్ పిండేసి గ్రైండ్ చేసి రెడీ చేసుకోండి. ఆలుని ఇలా ఉడికించి రెడీ చేసుకొని స్మాష్ చేసి ఉంచండి. దీనిలో క్యాబేజీ సన్నగా తరుముకొని వేసుకోండి. మీకు ఇష్టమైతే క్యారెట్ వేసుకోండి. ఒక 3/4 కప్పు వేసుకోండి. మైదా పిండి సరిపోతుంది. ఒక 3/4 బియ్యం పిండి వేసుకోండి. చిన్న సాల్ట్ వేసుకోండి. వాటర్ వేసి చపాతీ ముద్దలా కలిపేయండి. చూసారు కదా, ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసి రెడీ చేసుకోండి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గులాబ్ జామ్స్ వేయిస్తాం కదండి, అలా వేయించేసుకోండి. స్లోగా వేయించండి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి కదా. నేను ఇలాగా అన్ని బాల్స్ వేయించేసాను. వేరొక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి మీ టేస్ట్కి అనుగుణంగా. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇవి వేయించిన తర్వాత ఈ వాటర్ వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నీ వేసేసుకోండి. మీకు ఇష్టమైతే ఇక్కడ చిన్న స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. దీనిలో బాల్స్ అన్నీ వేసేయండి. కొంచెం హైలో పెట్టి వేయించండి. ఒక్క 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం ఒక్కొక్కసారి సరదాగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.